అల్వాల్ ఎంఆర్ఓ కార్యాలయంలో నిర్వహించిన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన 23 మంది లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే చెక్కులు అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాల ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద తులం బంగారం అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. పేద ప్రజలకు మరింత లాభం చేకూరేలా ప్రభుత్వం వెంటనే తులం బంగారం హామీని అమలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ ఎంఆర్ఓ రాములు, డిప్యూటీ తహసీల్దార్ పృథ్వీ, రెవెన్యూ సిబ్బంది, మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు శాంతి శ్రీనివాసరెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, శోభన్ బాబు, లక్ష్మణ్ యాదవ్, వెంకన్న, చిన్న యాదవ్, శ్రీధర్ గౌడ్, సంపత్ యాదవ్, శరణగిరి, భాస్కర్ రెడ్డి, అరవింద్, అరుణ్, పవన్, రేవంత్ రెడ్డి, శ్యామ్, మహేష్, సురేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మా అల్లుడు ఇక్కడ బిడ్డ ఇక్కడ ఏ సాహిత్యం చూపెట్టంటే భయపడుతుంది బాగా చేస్తాను చింతలు తీసుకోవాలి కదా సార్ ఒక్కసారి పక్కపక్కకే ఇచ్చినావు అయితే నవనీత శృతి ఇక్కడ మన రతగారు చూడం పేరమ్మా హిమబిందు రాబడి అందరూ ఏం చెప్పాలి మళ్ళీ బాధపడు. అల్వాల్ ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం జరిగింది. సుమారు 23 మందికి ఈ చెక్కులు ఇవాళ ఇచ్చినాం. ఇంకా చాలా మటుకు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్వి కూడా తొందరగా క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో మనందరికీ తెలుసు. అందరూ కూడా పేదలు, మధ్యతరగతి వాళ్ళందరూ ఈ చెక్ల పైన డిపెండ్ అయి ఉన్నారు. దానిపైన కొంచెం అప్పు చేసి మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టుకునే పరిస్థితి వస్తుంది. మరి అస్సలు మిత్తి కలిపితే మళ్ళీ ఆడికే వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వానికి నా విన్నపం ఏంటంటే తొందరగా చేయండి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక ప్రామిస్ చేసింది వీళ్ళందరికీ కూడా, చెక్తో పాటు ఒక తులం బంగారం కూడా ఇస్తామని చెప్పేసి, మరి దాన్ని కూడా తొందరగా అమలు చేయాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్.